నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నా పేరు నరేష్. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4వ దశ పోలింగ్లో భాగంగా మే 13న అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభకు, ఇటు తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్క దగ్గర 1-2 చోట్ల ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేకి సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాంటి చోట్ల. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒక స్టెప్ వెనకాల ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి టీం అన్అఫిషియల్గా ఒక 3 సర్వే టీములు తిరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ అభ్యర్థి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఏ అభ్యర్థి పరిస్థితి నార్మల్గా ఉంది, ఏ అభ్యర్థి పరిస్థితి మంచిగా ఉందనేది. సో రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సర్వేలు తెప్పించుకొని ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి ఎలాగైనా మినిమం బీజేపీ కంటే ఎక్కువగా ఎంపీ సీట్లను గెలవాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉండడం తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు, వాళ్ళు గెలిచే పరిస్థితి లేదని తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనే ప్రతి అభ్యర్థి నామినేషన్కి వెళ్ళి అక్కడ అభ్యర్థి ఏదైతే ర్యాలీగా నామినేషన్కి వెళ్తారో ఆ నామినేషన్కి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి వెళ్ళి ఆ నామినేషన్లో జనం అందరూ కూడా గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఆ యొక్క లోక్సభ నియోజకవర్గాల్లో ఒక బహిరంగ సభలాగా ఆయన స్పీచ్, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మొత్తం కాంగ్రెస్ పార్టీ చేతిలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి ఆయన ఏదనుకుంటా జరుగుతుంది, ఎక్కడ పడితే ఆయన అక్కడ సభలు సమావేశాలు నిర్వహించవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో, కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్లో జోష్ని నింపడానికి నామినేషన్ ప్రోగ్రాంలో ఆయనే చీఫ్ గెస్ట్గా వెళ్ళి ఆ నామినేషన్లో ఆయన ప్రసంగం కూడా ఇస్తున్నాడు. ఈరోజు ఆయన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి వంశీచంద్ర రెడ్డి ఆయన నామినేషన్ ర్యాలీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్, నేను కరెంటు తీగలాంటోని చూస్తే సన్నగా ఉంటాను, కరెంటు తీగలాంటోని నన్ను టచ్ చేస్తే నువ్వు భస్మమైపోతావు, బగ్గుమంటావు అని చెప్పేసి కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన హాట్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నాడు అంటే, ఇలాంటి హాట్ కామెంట్స్ చేయకపోతే ఎక్కడ కూడా వైరల్ కాదు. ఈరోజు రేపు సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది ఎన్నికలను కూడా, అలాగే మీడియా కూడా చాలా ప్రభావితం చేస్తుంది. రేవంత్ రెడ్డి ఏవైనా సెటరికల్ మాటలు, ఏదైనా హాట్ కామెంట్స్ చేస్తే అవి ఖచ్చితంగా జనాలు చూస్తారు. సో ఆ విధంగా ఆయన కామెంట్స్ చేస్తున్నాడు. ఆయన కామెంట్స్ చేయడమే కాకుండా అక్కడ నామినేషన్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు వంశీచంద్ర రెడ్డి దగ్గరికి వెళ్తున్నాడు, వెళ్ళిండు. అలాగే రోజు 1-2 నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటాడు. అక్కడ రేవంత్ రెడ్డి వెళ్తే ఎక్కడికక్కడ కొంచెం ఓట్ షేరింగ్ అన్న, ఓట్ పర్సంటేజ్ అన్న పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా ఏరియాకి ముఖ్యమంత్రి వచ్చిండు, ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అని చెప్పేసి. ముఖ్యంగా ఒకసారి లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ళకు సంబంధించి, అలాగే భువనగిరి, చేవెళ్ళ, మెదక్లో రఘునందన్ రావు ఉన్నారు. అలాగే భువనగిరిలో బీజేపీకి సంబంధించి, అలాగే చేవెళ్ళలో బీజేపీకి సంబంధించి అక్కడ బూరా నరసయ్య గౌడ్ ఉన్నారు. ఇటు చేవెళ్ళలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్. ఈ 4 సెగ్మెంట్లో మెదక్, చేవెళ్ళ, భువనగిరి, మల్కాజ్గిరికి సంబంధించి 4 సెగ్మెంట్లలో బీజేపీ ఒక 4 అడుగులు ముందే ఉంది. అటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆల్రెడీ ఎంపీగా పనిచేస్తున్నారు, బీజేపీ స్వింగ్ ఉంది. ఇటు రఘునందన్ రావు ఆయన స్వింగ్ కూడా ఉంది. అలాగే బూరా నరసయ్య గౌడ్ అక్కడ భువనగిరిలో ఇక్కడ రెడ్డికి ఇస్తే అక్కడ బీజేపీ నుంచి ఒక బీసీకి ఇచ్చినారు. అలాగే మల్కాజ్గిరిలో కూడా బీసీకి ఇచ్చినారు. మొత్తంగా బీసీలకు పెద్దపీట వేసింది బీజేపీ. 4 ప్లేస్లలో కాంగ్రెస్కి కష్టమే అని ఒక సర్వే కూడా రేవంత్ రెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది. సో ఆ విధంగానే రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఆయన వంతు సహకారం చేస్తూ ఆ పార్టీ అభ్యర్థి విజయానికి ఖచ్చితంగా ఉండాలి, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటేనే రేపు రాహుల్ గాంధీ దగ్గర తన సత్తా, స్టామినా చాటుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా 3 వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి తెలంగాణలో. మళ్ళీ బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ అనేది మాత్రం వేచి చూడాలి.